అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడంతో మీకు తృప్తి కలుగుతుంది. మీరు కొన్ని నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు మరియు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు. మీకు స్వదేశంలోని విదేశాలను మద్దతు లభిస్తుంది. బహుమతులు కానుకలు అందే అవకాశం ఉంది. నిరుద్యోగం తొలగిపోతుంది. మీకు అకస్మాత్తుగా లాభం పొందే అవకాశం కనిపించవచ్చు. ఒక పెద్ద సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. పెట్టుబడులు మరియు ఉద్యోగం ఆశించిన ప్రయోజనాలను అందిస్తాయి. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. మీరు తలనొప్పులను అనుభవించవచ్చు. ఈరోజు మీకు విజ్ఞానదాయకమైన రోజుగా ఉంటుంది. మీరు ఒక సెమినార్లో పాల్గొంటారు. అక్కడ మీరు విజ్ఞానవంతులైన వ్యక్తులను కలుసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. అదనంగా మీకు ఒక మతపరమైన కార్యక్రమానికి లేదా సమావేశానికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీ విద్య లేదా వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రాశికి చెందిన మహిళలకు ఈరోజు శుభవార్త అందవచ్చు. జీవితంలో ముందుకు సాగడానికి వీలుగా మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మరియు దృఢమైన మనోధైర్యం కొత్త విషయాలకు దారితీయవచ్చు. పిల్లల పనుల్లో సహాయం చేయడం వారిలో భద్రత భావాన్ని పెంచుతుంది. సంభాషణ మరియు ఆలోచనలను పంచుకోవడం వారికి కొత్త దిశను చూపిస్తుంది. యువత ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పైనా వారి సామాజిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. పొరుగు వారితో సంబంధాలను దెబ్బతీసుకోకండి మరియు పనికిరాని కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయకండి. ప్రస్తుతానికి ఎలాంటి లావాదేవీలకైనా దూరంగా ఉండండి. కొనసాగుతున్న ప్రభుత్వ సంబంధిత వ్యాపార వ్యవహారాలు ఏవైనా ఈరోజు పరిష్కారం కావచ్చు. మీకు ఒక పెద్ద ఆర్డర్ లభించవచ్చు, కానీ ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ లాభాలు ఆశించవద్దు. మోసం జరిగే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య మంచి సంతోషకరమైన సంబంధాలు నెలకొంటాయి. వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని తినండి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తిపరమైన వ్యవహారాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పనిలో ఎదురయ్యే చికాకులను మీరు ఇంటి వద్ద ప్రదర్శించడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. మీ వృత్తిపరమైన అసహనాన్ని వ్యక్తిగత జీవితానికి అంటించకుండా ఉండడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి ఇంట్లో చూపించడం వల్ల మీ ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఈరోజు ఎంతో అవసరం. మీ చికాకులను బయటపెట్టడం వల్ల ఎటువంటి లాభం చేకూరదు. పైగా అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుని ఓపికతో వ్యవహరించడం ద్వారా మీరు ఈ రోజును సులభంగా గడపవచ్చు. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం అలవాటు చేసుకోండి. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. ఊహించని లాభాలు లేదా ఊహాజనిత పెట్టుబడులు మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. స్నేహితుల ద్వారా మీకు ముఖ్యమైన వ్యక్తుల పరిచయం అవుతారు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని తొలిచూపులోనే ఇష్టపడవచ్చు. గతంలో చెప్పిన పనులకు ఈరోజు ప్రతిఫలాలు లభిస్తాయి. ఈరోజు మీరు ఇంట్లో పడి ఉన్న ఒక పాత వస్తువు మీకు దొరకవచ్చు. అది మీ చిన్ననాటి రోజులను గుర్తుకు తెస్తుంది మరియు మీరు విచారంగా ఒంటరిగా ఎక్కువ సమయం గడపవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో పాత ప్రేమ శృంగారపు రోజులను పునః స్మరించుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి గణేశుని ఆశీస్సులతో పాటు మీకు ఉన్నత అధికారులు మరియు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తయినట్లు అనిపిస్తాయి. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మానసికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన మరియు సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీరు శక్తితో నిండిన అనుభూతిని పొందుతారు. ఇది మీ పనులను శ్రద్ధగా చేయడానికి మీకు సహాయపడుతుంది. సామాజిక సంబంధాలు మెరుగుదలలు సాధ్యమవుతాయి మరియు
మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సంభాషణలో పాల్గొనవచ్చు. మీరు కొత్తదనాన్ని అనుభవించాల్సిన సమయం ఇది. ఇది ఒక కొత్త కార్యాచరణ అభిరుచి లేదా అభ్యాస ప్రక్రియ రూపంలో ఉండవచ్చు. మీ కోరికలను అనుసరించండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని సంతృప్తి మరియు ఆనందానికి దారితీస్తుంది. వృత్తిపరంగా చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు ఇప్పుడు ఊపందుకోవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి, అప్పుడే ప్రజలు మీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా ద్వారా మనశ్శాంతిని పొందండి. ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేసి మరింత ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. వృత్తిపరమైన అడ్డంకులు తొలగిపోతాయి మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రయోజనాలను చేకూర్చవచ్చు. భాగస్వాములతో ఆలోచనాత్మకంగా ఉండండి. మీ ఆర్థిక వ్యవహారాలను స్పష్టంగా ఉంచుకోండి మరియు మీ నడుము నొప్పి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మంచి డాక్టర్ను సంప్రదించండి. వ్యాపార సవాళ్ల కారణంగా ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాల ఒత్తిడి పెరగవచ్చు. మీ వృత్తి జీవితంలో ఈరోజు ఒక సాధారణ రోజు కావచ్చు. ముఖ్యంగా కొత్త ప్రారంభాలకు విషయాలు సగటుగానే ఉంటాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ ఎదుట ఒక రహస్యాన్ని బయటపెట్టవచ్చు. దానివల్ల మీరు కలత చెందవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నందున ఈరోజు మీరు దాని పర్యవసనాలను ఎదుర్కోవలసి రావచ్చు. క్షీణిస్తున్న ఆరోగ్యంపై దృష్టి ఉంచండి మరియు త్వరగా కోలుకోవడానికి ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీరు కొన్ని నిరాశలు మరియు విభేదాలను ఎదుర్కోవచ్చు. ఇది మిమ్మల్ని కొంత మేరకు బాధ పెట్టవచ్చు. ఈ రోజుల్లో వివాహితులు తమ జీవిత భాగస్వాముల నుండి తగినంత మద్దతు పొందలేకపోవచ్చు. దానివల్ల మీరు అనేక లోపాలను గమనిస్తున్నారు. మీరు మీ కుటుంబంతో వినోదం, షాపింగ్ వంటి కార్యకలాపాల్లో సంతోషంగా సమయం గడుపుతారు. మీరు తీసుకునే ఏ ముఖ్యమైన నిర్ణయమైనా ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరంగా ఎటువంటి ప్రత్యేక సానుకూల ఫలితాలు ఉండవు. ఇది నిరాశకు దారితీస్తుంది. బంధువుల నుండి ఎలాంటి మద్దతును ఆశించవద్దు. వ్యాపారంలో అధునాతన సాంకేతికతకు సంబంధించిన ప్రణాళికల గురించి మీకు సమాచారం లభిస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మీ వివేకం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ నిర్ణయాలు ఇతరులను ఆశ్చర్యపరచవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత నిలిచి ఉంటాయి. ఒక సన్నిహిత స్నేహితుని నుండి మీకు శుభవార్త అందవచ్చు, కానీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. అపరిచితుల ప్రభావానికి లోనవ్వకుండా ఉండండి. ఈ రాశి వారికి నిలిచిపోయిన కెరీర్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు చాలా అనువైన రోజుగా ఉంది. మీ కెరీర్లోని అడ్డంకులు తొలగిపోతాయి. గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన పనులు లేదా సంభాషణలు కొత్త స్పష్టతతో ముందుకు సాగుతాయి. మీ బాస్ లేదా పై అధికారులతో స్పష్టంగా సూటిగా మాట్లాడడానికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ తండ్రి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలు అక్కడి నుండి తీసి ఈరోజు మీకు స్ఫూర్తిదాయకమైన రోజుగా ఉంటుంది. మీరు మీ ఆలోచన విధానంలో కొత్త దిశను కనుగొనాలని కోరుకుంటారు. అందువల్ల మీ మనసు కొత్త ఆలోచనలతో నిండిపోవచ్చు. మీరు సామాజిక మరియు సామూహిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు ఏవైనా పెద్ద పెట్టుబడి నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి. ఇది మీ లక్ష్యాల వైపు పయనించాల్సిన సమయం కాబట్టి సాహసోపేతంగా ఉండండి మరియు మీ అంతరాత్మను నమ్మండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు సానుకూల శక్తిని అందిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.